guys, this is Raj. Welcome to my channel రాజు టెంపుల్ గైడ్. ఈరోజు మనం ఒకే విగ్రహంపై రెండు ముఖాలు కలిగిన కొండగట్టు అంజన్న దేవాలయాన్ని సందర్శిద్దాం రండి. కొండగట్టు అంజన్న స్వామి ఆలయం తెలంగాణలోని జగిత్యాల జిల్లా ముత్యాల మండలం ముత్తంపేట గ్రామంలో ఉన్న ఒక ఆంజనేయ స్వామి వారి దేవాలయం. ఇది జగిత్యాల నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొండలు, లోయలు, సెలయేర్ల మధ్యన ఉన్న కొండగట్టు చాలా ప్రకృతి సౌందర్యం కలిగిన ప్రదేశం. ఈ గుడిలో 41 రోజుల పాటు పూజ చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. పూర్వం రామ రావణ యుద్ధం జరుగు కాలంన లక్ష్మణుడు మూర్ఛనొందగా సంజీవిని తెచ్చేందుకు హనుమాన్ బయలుదేరుతాడు. అతడు సంజీవిని తెచ్చునప్పుడు ముత్తంపేట అనేడి ఈ మార్గంన కొంత భాగం విరిగిపడుతుంది. ఆ భాగంనే కొండగట్టుగా కల పర్వతముగా పిలుస్తున్నారు. ఈ దేవాలయం చరిత్ర ఏమిటంటే, సుమారు 400 సంవత్సరాల క్రితం కోడిమల్య పరిగణాలలో సింగం సంజీవుడనే యాదవుడు ఆవులను మేపుతూ ఈ కొండ ప్రాంతానికి వచ్చాడు. ఆ ఆవుల మందలోని ఒక ఆవు తప్పిపోయింది. సంజీవుడు వెతకగా పక్కన ఒక పెద్ద చింత చెట్టు కనబడగా సేద తీరడానికై ఆ చెట్టు కిందికి నిద్రపోతాడు. కలలో స్వామివారు కనిపించి, నేను ఇక్కడ కోరంత పొదల్లో ఉన్నాను, నాకు ఎండ వాన ముండ్ల నుండి రక్షణ కల్పించు, నీ ఆవు జాడ అదిగో అని చెప్పి అదృశ్యమైపోతాడు. సంజీవుడు లిక్కిపడి లేచి ఆవును వెతకగా శ్రీ ఆంజనేయుడు కంటపడ్డాడు. సార్థక నాయుడు సంజీవునికి మనసులో నిర్మల భక్తిభావం పొంగి పొర్లుతుంది. ఆనంద బాష్ప జలాలు రాలి స్వామివారి పాదాలు తడిపాయి. చేతులెత్తి నమస్కరించాడు. దూరం నుండి ఆవు అంబా అంబా అంటూ పరిగెత్తుతూ వచ్చింది. సంజీవుడు చేతిలో గొడ్డలితో కోరంత పొదను తొలగించగా చెంబు చక్రం గదాలంకారణతో శ్రీ ఆంజనేయ స్వామి వారి విశ్వరూపమైన ఇప్పుడు మీరు చూస్తున్నది పాత కోనేరు. ఇందులో నీరేం లేదు, కొత్త కోనేరు నిర్మించారు. అటువైపున టెంపుల్కు ఎడమ పక్కన అటు వెళ్దాం రండి. పంచముఖాలలో ఒకటైన నారసింహ వక్తంతో ఉత్తరాభిముఖంగా ఉన్న రూపాన్ని చూసి ముగ్ధుడయ్యాడు. తన సహచరులతో కలిసి స్వామివారికి చిన్న ఆలయాన్ని నిర్మించాడు. నరసింహస్వామి ముఖం, ఆంజనేయ స్వామి ముఖం 2 ముఖాలతో వేంచేసి ఉండటం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. మీరు చూస్తున్నదే ఇప్పుడు కొత్తగా నిర్మించిన కోనేరు. ఇలా ద్విముఖాలతో స్వామివారు ఎక్కడ వెలిసినట్టుగా లేదు. నరసింహస్వామి అంటే సాక్షాత్ విష్ణు రూపం కాబట్టి కొండగట్టు అంజన్న స్వామి వారి స్వయంగా నరసింహ వక్షం, శంఖం, చక్రం, వక్షస్థలాలలో రాముడు సీతతో స్వయం రూపం కలిగి ఉండడం విశేషం. ఈ గుడిని 300 సంవత్సరాల క్రితం ఆవుల కాపరి నిర్మించాడు. ఇన్సైడ్ కెమెరా నాట్ అలౌడ్. గర్భగుడిలోని విగ్రహం ఇలా ఉంటుంది చూడండి. 2 ముఖాల ఆంజనేయ విగ్రహం. ప్రస్తుతం ఉన్న ఈ దేవాలయం 160 సంవత్సరాల క్రితం కృష్ణారావు దేశ్ముఖ్ చే కట్టించబడింది. బేతాళ స్వామి దేవాలయానికి వెళ్దాం రండి. శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడిగా శ్రీ బేతాళ స్వామి ఆలయం కొండపైనే నెలకొని ఉంది. విగ్రహం యొక్క విశిష్టత ఏంటో చూద్దాం. ఒకవైపు నరసింహ స్వామి, మరొక వైపు ఆంజనేయ స్వామి ముఖాలు కలిగిన ఈ విగ్రహాన్ని గ్రామస్తులంతా కలిసి ప్రతిష్ఠించారు. ఇక్కడ ఆంజనేయ స్వామి 2 ముఖాలతో కనిపించడం, శంకుచక్రాలు హృదయములో సీతారాములను కలిగి ఉండడం
ఇక్కడి విశేషంగా భక్తులు చెప్తుంటారు. త్రేతాయుగంలో ఈ ప్రాంతంలోని ఋషులు తపం, యజ్ఞయాగాదులు చేసుకుంటున్న సమయంలో హనుమంతుడు లక్ష్మణుడి రక్షణార్థం సంజీవని పర్వతం తీసుకొని వెళ్ళసాగాడు. అది గమనించిన ఋషులు రామదూతను సాదరంగా ఆహ్వానిస్తారు. ఈ మర్యాద బాగుంది, ఇది ఆగవలసిన సమయం కాదు కదా, శ్రీరాముడి కార్యానికై త్వరగా వెళ్ళాలి, తిరిగి వస్తాను అని చెప్పి వాయుపుత్రుడు వేగంగా వెళ్ళిపోతాడు. కొన్ని రోజులు అవ్యక్త దుష్ట గ్రహ శక్తులు ఆ ఋషుల దైవ కార్యాలను కనపరచుసాగాయి. తిరిగి వస్తానన్న హనుమంతుడు రాలేదు. వారిలో కొంతమంది ఋషులు గహనాదులను, వైరి అయిన భూతనాథుడి బేతాళుని ప్రతిష్ఠించారు. లాభం లేకపోయింది. వారి ఉపాసన తపశ్శక్తిని దారపోయగా వారి తపస్సుకు మెచ్చి పవిత్రమూర్తి పవనసుతుడు శ్రీ ఆంజనేయుడు స్వయంభూగా వెలిశాడు. నాటి నుండి ఋషులు స్వామివారిని ఆరాధిస్తూ వారి దైవ కార్యాలను నిర్విఘ్నంగా చేసుకోసాగారు. దేవాలయానికి సమీపంలో గుట్ట కింద నిర్మించిన అతిపెద్ద ఆంజనేయ స్వామి. మళ్ళీ మరొక పుణ్యక్షేత్ర వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి మీ రాజ్.